ఓకే గుడ్. ఇదే మన స్పానిష్ హెయిర్ స్టైల్. దాన్ని ఈ విధంగా అందంగా స్టైల్గా చేసిన హెయిర్ స్టైల్ ఇదే. ఇది హైదరాబాద్లోని హైదరాబాద్లోని అందంగా చేసేది. ఇది చాలా ఫేమస్ అయింది. పెట్టిన కొద్ది కాలంలోనే ఇది చాలా ఫేమస్ అయింది. ఈ హెయిర్ స్టైల్ని చూసుకుంటే మీరు ఇక్కడ చేసి ఇద్దరు పని చేస్తారు, వాళ్ళు మళ్ళీ బయటకు వస్తారు, వాళ్ళని చూపిస్తాను. ఆ ఇద్దరు చాలా తెలివితేటలు వాళ్ళు, చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు. ఏ విధంగా అయినా తల ఇచ్చినా వాళ్ళు బాగా దాన్ని అందంగా చేసేస్తారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఇక్కడే కాదు ఇంకా చాలా చోట్ల పెట్టాలని ట్రై చేశారు, కానీ కుదరలేదు. ఎందుకంటే డబ్బులు లేక. వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు చాలా అన్యోన్యంగా ఉంటారు. పోయేటప్పుడు ఎప్పుడు గొడవలు వేసుకుంటారు, వచ్చినప్పుడు ఎప్పుడు గొడవలు వేసుకుంటూ ఉంటారు. చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి కొట్టుకుంటా గొడవలు వేసుకుంటూ ఉంటారు. కటింగ్ అయినా షేవింగ్ అయినా చాలా నీట్గా చేస్తారు వీళ్ళు. చాలా బాగా చేసేవాళ్ళు. ఒకసారి మీరు పైన చూస్తే ఉప్పర్ స్పానిష్ హెయిర్ స్టైల్ ఇది. ఓకే, ఇది ఎక్కడుంది అని చూపించేదానికి నేను దానికి నిదర్శనం నేను ఒక విధంగా ఒకప్పుడు నేను ఎంతో బాధపడుతూ హెయిర్ స్టైల్ లేక అల్లాడుతూ ఉన్నాను. పనికిరాని కటింగ్ కొట్టుకొని ఇది చేస్తూ ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాలో ఉత్సాహం రెట్టింపైంది. చాలా బాగా హెయిర్ స్టైల్ చేస్తున్నారు, అందంగా చూపిస్తున్నారు. ఇప్పుడు నా వెనకాల 10 మంది పడుతున్నారు. ఎవరని చెప్పకూడదు, చెప్తే మళ్ళీ సెన్సార్ ప్రాబ్లం, ఇంట్లో వాళ్ళు తంతారు. ఓకే, ఇప్పుడు నేను వాళ్ళ లోపల పరిచయం చేపిస్తాను. ఒక్క నిమిషం చూడండి, వాళ్ళని పరిచయం చేపిస్తున్నాను. స్పానిష్ హెయిర్ స్టైల్. ఈయన చిన్న ఆయన ప్రవీణ్, హెయిర్ స్టైల్ ఫేమస్. హెయిర్ చూడవా? ఓకేనా. ఈయన పెద్ద ఆయన, ఈయన ముసలి వాళ్ళకి తప్ప ఎవరికి కటింగ్ చేయడు. ఓకే, రాజ్కుమార్. ఈ మొహం కనిపించదు. రాజ్కుమార్. ఇప్పుడు చూశారు కదా స్పానిష్ హెయిర్ స్టైల్ గురించి. మీకు దీని ఒపీనియన్, దీన్ని లైక్ చేయాలనుకుంటే, మీరు షేర్ చేయాలనుకున్నా మీరు దయచేసి చేయండి. ఎందుకంటే పాపం వాళ్ళు కష్టాల్లో అందరూ పెట్టారు, వాళ్ళు డెవలప్ అవ్వాలి. తల నిండా జుట్టుతో వస్తే చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. ఈ విధంగా మీరు లైక్ చేసి షేర్ చేసి ఈ విధంగా చేయవచ్చు. మేము ఉండే ఆఫీస్ ఇదే. ఇది ఎక్కడని మీరు కనుక్కుంటే ఇది హైదరాబాద్లోని జీడిమెట్ల గాజుల రామారావులో ఉంది. ఒకసారి చూడండి. మీరు ఖచ్చితంగా తల నిండా బొచ్చుతో వస్తారని, ఇక్కడ గొరిగించుకొని పోతారని పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. మీరు ఒక్కసారి వస్తే రెండోసారి ఖచ్చితంగా పోకుండా ఉండరు. ఓకే, బాయ్ బాయ్.